ఇమీడియట్ గా రిజాల్వ్ చేయాల్సిన ఇష్యూస్ ఏంటి సార్? పిఆర్సీ పక్కన పెడితే ఇమీడియట్ గా చేతిలో ఉండి చేసి మీరే పిఆర్సీ పక్కన పెట్టి ఉండదు. ఎందుకంటే తప్పనిసరి ఇప్పటికే 2 సంవత్సరాల కాలాతీతం అయిపోయింది. మాకు డిఏ ఇవ్వాల్సిందే, ఒక డిఏ ఇస్తున్నారు. నేను ఒక వాస్తవంగా మాట్లాడితే డిఏలు ఇవ్వడానికే ప్రభుత్వం చేస్తుంది, ఇక పిఆర్సీ ఎక్కడ ఇస్తుంది? ఎందుకు ఇవ్వకూడదు? వాస్తవికంగా మాట్లాడాలి పరిస్థితి లేదు. పరిస్థితుందా? మా జీతాలు ఇచ్చే పరిస్థితి లేవని చెప్పండి. మరి ఎట్లాంటి ఎట్లా వెళ్తారు? అదే చెప్పారు కదా, డబ్బులు లేవన్నాడు. కోసుకున్నా ఇప్పుడు డబ్బులు లేవు, కొన్ని రోజులు ఆగు అని చెప్పింది, కానీ ఇవ్వలేని పరిస్థితి అని చెప్పలేదు కదా. ఇవ్వవలసింది న్యాయంగా ఉద్యోగులకు, అప్పులకు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అంటారు. భరత్ గారు చెప్పండి. భరత్ గారు 1983లో నేను ఎస్జిటి ఉపాధ్యాయుడికి వచ్చినప్పుడు నా జీతము 923 రూపాయలు. ₹2.60 కిలో బియ్యం దొరికితే రేషన్ బియ్యం తీసుకొచ్చుకొని తిని బతికిన పరిస్థితి. ఇవాళ ఎన్ని పోరాటాలు, ఎంతమంది సంఘాల నాయకులు త్యాగాలు చేస్తే, ఎన్ని దశాబ్దాల తర్వాత మొదటి పిఆర్సీ సాధించుకున్నటువంటి సంఘంగా ఎస్టీయు, టీఎన్జిఓస్, ఆ తర్వాత ఒక్కొక్క పిఆర్సీ ఇన్ని సంవత్సరాల తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, టీఆర్ఎస్ పరిపాలన వచ్చిన తర్వాత 100% అందరికీ తెలుసు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జీవన ప్రమాణాలు, జీతాలు పెరిగి ఒక మేలైనటువంటి జీవితం గడిపే స్థితిలోకి ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ వాళ్ళు చేరుకున్న పరిస్థితి. ఇవాళ 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేటువంటి పిఆర్సీ దయ కాదండి, బిచ్చం కాదండి, మా హక్కు, మా రైట్. అది 5 సంవత్సరాలకు వచ్చేటువంటి హక్కును కాలరాస్తే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనేటువంటిది అందరికీ సమాధానం అయితే, ఎల్ఎన్టీ అగ్రిమెంట్ టెన్యూర్ మిగిలినప్పటికీ కూడా 15,000 కోట్లు ఇస్తా, ఎల్ఎన్టీని పక్కకు వెళ్ళిపోండి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటున్నాను నేను. గ్లోబల్ సబ్మిట్ తో రేపు జరగబోతున్న దాంట్లో ₹1,00,00,000 ఖర్చు అవుతున్నాయి. అందాల పోటీ పెడితే 100 కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి. ఇది ఇవన్నిటికీ పెట్టడానికి డబ్బులు ఉంటాయి. నిన్న ముఖ్యమంత్రి గారు అన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో జపాన్, జర్మనీ, కొరియా, ఉత్తర కొరియా, నార్త్ కొరియా, సింగపూర్ అలాంటి దేశాలతో పోటీ పడతాం, పక్క రాష్ట్రంతో మాకు పోటీ లేదన్నాడు. అంటే అంత పెద్ద అభివృద్ధి ప్రణాళిక ముందు విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇప్పుడున్న వనరులతో ఇప్పుడు ప్రభుత్వం అనేక డిపార్ట్మెంట్ ద్వారా సక్సెస్ఫుల్ ప్రజలకు చేకూర్చేటువంటి వీళ్ళు ఇంత బాధపడుతుంటే, రాష్ట్రము పక్క దేశాలతో పోటీ పడే విధంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి విజన్ నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో ఏవే హామీలు నెరవేర్చొచ్చు? హామీలు అంటే ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్నవి ఏవే నెరవేర్చొచ్చు? 5 డిఏలు ఇంక ఇవ్వాలి మళ్ళా. ఇప్పుడు 5 డిఏలు మళ్ళీ జనవరిలో మళ్ళా 5 డిఏలు ఇవ్వలేని, నేను అదే అన్నా, 5 డిఏలు ఇవ్వలేని వాళ్ళు పిఆర్సీ ఎట్లా ఇస్తారు, ఎట్లా ఇవ్వగలుగుతారని నేను అన్నా. ఎట్లిస్తారో మాకెందుకు సార్? 3 లక్షల కోట్లు అప్పు చేసిండు కదా రెండు సంవత్సరాల్లో. మరి మా కొరకు వచ్చేవరకు డబ్బులు లేవని చెప్పడం ఎందుకు సార్? 3 లక్షల కోట్లు అప్పు చేస్తున్నా, ఈ అప్పు ఎట్లా తీరుద్దాం, వడ్డీలు ఎట్లా కడదాం? ఇదివరకు రాష్ట్రం అప్పుల్లో ఉంది, చూసి ఖర్చు పెట్టుకున్నది. ముఖ్యమంత్రి గారు జేఏసీతో కానీ, సంఘాలతో కానీ, మాతో కానీ అడిగిండా సార్? చర్చించిండా? సలహా తీసుకుండా ఎట్లా చేస్తున్నాడు మరి ఇవన్నీ? మేమెందుకు రాజీపడాలి సార్? మా ప్రయోజనాలు ఎందుకు కోలుకోవాలి? మా హక్కులు ఎందుకు కాలు రాసుకోవాలి? పీక మీద కత్తి ఉంటుందా? సో ఏం చేయాలి మరి ఉద్యోగ సంఘాలు? ఏం చేయాలి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో? ఉద్యోగ సంఘాలు చేయాల్సింది, గత ప్రభుత్వంలోనే హెల్త్ కార్డ్స్ కు సంబంధించినటువంటి ఈహెచ్ఎస్ లో జీవో ఇష్యూ అయింది. అప్పుడు పెండింగ్ ఉన్నది, ట్రస్ట్ ఫామ్ కాలేదు. ట్రస్ట్ ఫామ్ కావాలి, సీనియర్ ఐఏఎస్లు అక్కడ ఉండాలి, సంఘాల నాయకులు ఇక్కడ ఉండాలి, ఇద్దరి సమన్వయంలో రివ్యూ మీటింగ్ జరగాలి. అప్పుడు ఒక నాణ్యమైన వైద్యం అందుతుందని అనేక దఫాలు చర్చలు జరిగిన తర్వాత ఆ ట్రస్ట్ ఏర్పడే క్రమంలో ప్రభుత్వం మారింది. ఇప్పుడు అంతా సిద్ధంగా ఉంది కదా, ప్రీమియం మేమే కడతామంటున్నాం కదా. ఈ ప్రభుత్వానికి ఏం కడుపునప్పుడు నాకు అర్థం కావడం లేదు. వైద్యం చేసుకుందామంటే సొంత డబ్బులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు, మెడికల్ రియంబర్స్మెంట్ టైంకు రాదు, అది వర్తించదు, ఇక్కడ మీరు చచ్చిపోతాడు. ఈ డబ్బులు ఉండే, ఆ డబ్బులు అంది. ఏం చేయాలంటే ఉద్యోగి ఇలా ఏం ఖర్చు అవుతుందండి హెల్త్? వాస్తవానికి జీవో నంబర్ 186 పాత 100% ఇంప్లిమెంట్ చేస్తాను ముఖ్యమంత్రి గారు కూడా మాకు వాగ్దానం చేసిండు. ఇప్పుడు ఉన్న సిఎస్ గారు కూడా చేస్తా అని చెప్పిండు. ఒక 3-4 మీటింగ్లు పెట్టిండు. వాస్తవానికి 10 రోజుల్లో 15 రోజుల్లో కావాలి. ఎలక్షన్ కూడా దీనికి వర్తించదు. ఇది ఏంటంటే పార్టీ బేసిస్ ఉండదు, కానీ మేము ప్రభుత్వాన్ని అదే కోరుతున్నాం.
10-15 రోజులలో ఇప్పుడు మా ఉద్యోగులకు ఈహెచ్ఎస్ ఇవ్వమని చెప్పినా ఈహెచ్ఎస్ ఆల్రెడీ ఫుల్ షేప్ లో ఉన్నది, నో ప్రాబ్లం. అయిపోద్దా 15 రోజులు ఆల్రెడీ కావాలి ఆయన ఎలక్షన్ December 9th కూడా వరకు అయిద్దా? అదే చెప్తున్నా కదా, ఎలక్షన్ కూడా ఆపుతారని అనుకుంటుంటే సిఎస్ గారితో కూడా మాట్లాడినాం. సార్ కూడా దానికి వర్తిస్తుంది. వాస్తవానికి ఈ స్థానిక సంస్థలు ఏంటంటే పార్టీ బేసెస్ ఉండయి. దేవి గారు చెప్పండి. ఎన్నికల కోడ్ అనేది బహానా, అది ఎన్నికల గారు లేదు. ఇప్పుడు పట్టణాలలో ప్రజాపాలన చేస్తూ ఫౌండేషన్ చేస్తలేరా? నేనేమంటున్నా, ఇవ్వదలుచుకుంటే డెఫినెట్ గా ఇవ్వడానికి ఇంతకు జగదీష్ చెప్పినట్టు ఉద్యోగుల్లో రావాలంటే ఫస్ట్ హెల్త్ కార్డులు ఒకటి, డిఏ ఒకటి, మిగతా ఉద్యోగ సంఘాలతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చేయాలని డిమాండ్. భరత్ గారు, రెండవది మీ డిస్కషన్ నాకు మెసేజ్ ఏం మెసేజ్ అంటే, ఇగో జీతాలు ఇస్తున్నామని చెప్పేది కదా అన్న, మేము పాటేళ్ళము హైదరాబాద్ 50 లక్షలు భరత్ గారు, 50 ఆఫీసులు 40 ప్రైవేట్ బిల్డింగ్లలో ఉన్నాయి. 14 నెలల నుంచి రెంట్ ఇస్తలేరు, 8 నెలల నుంచి డైట్ ఛార్జీలు లేవు. ఈ లక్షలు మాకు వచ్చే వేతనం మిర్చీలకు పోతున్నది, ఖర్చు పెట్టుకోలేక వస్తున్నాం. మా కనీసం ఈ డైట్ ఛార్జీలు ఈవెంట్ ఫండే నడుపుతున్నారు. ఈ ఒక ఉద్యోగులది ఇప్పుడు ఉద్యోగుల సమస్య ఏమైందంటే, మా వచ్చే జీతం అంతా కూడా మిర్చీలకు పెట్టే పరిస్థితి వస్తున్నదని వాపోతున్నారు భరత్ గారు. చాలా ఇప్పుడు డిమాండ్స్, ఇప్పుడు చాలా రిక్వెస్ట్లు కూడా వచ్చాయి. భరత్ గారు మా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడాలని మెసేజ్ పెట్టారు. భరత్ అన్న నమస్కారం, మున్సిపల్ కార్మికుల విషయంలో మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి అన్నారు. భరత్ గారికి శతకోటి వందనాలు, హెల్త్ కార్డ్స్ వెంటనే ఇవ్వాలన్నారు. చాలా కామెంట్స్ చదువుతున్నా నేను. అట్లీస్ట్ ఒక 3 డిఏస్ అయినా ఇప్పివ్వండి, ఒక డిఏ కాదు 3 డిఏస్ అయినా ఇప్పివ్వండి అంటే అన్ని వస్తాయి. ఒక డిఏ ఇచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయం మీద ఇన్ని చర్చలు పెట్టలేదు.